హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బాటిల్‌లో ఉంది ఏంటా అనుకుంటున్నారా? ఇది తేనె పాకం అంటారండి. మెయిన్‌గా గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ అయిన తేనె పాకము. ఇడ్లీల్లోనూ, దిబ్బ రొట్టెల్లోనూ వేసుకొని నంచుకొని తింటారనమాట. పచ్చడి లేకపోయినా ఇది వేసుకొని తినేయొచ్చు. ఈరోజు నేను ఈ పాకంతో చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ పాకాన్ని నేను కొంచెం బాండీలో వేసుకొని ముదురు పాకం వచ్చేలాగా చేస్తున్నాను. పాకం చెరుకు రసం నుంచి తీసిందంట. సో, మా రిలేటివ్స్ వాళ్ళు ఇచ్చారు. రోజులని ఇడ్లీ, దోసల్లో వేసుకుంటాం చెప్పండి. అవ్వదు కదా! ఫుల్ బాటిల్‌ని. సో, ఇలా అయితే ట్రై చేయొచ్చని చెప్పి పిల్లలు కూడా తింటారు. స్నాక్స్ లాగా ఉంటదని చెప్పి ఆ పాకాన్ని ముదురు పాకం తీసుకొచ్చి మరమరాలేసి మరమరాలు ఉండలు చేశానండి. బెల్లం అన్నంత ప్యూర్ టేస్ట్ రాలేదు కానీ కొంచెం స్వీట్‌నెస్ అయితే తగ్గింది. బెల్లం వేస్తే అదొక డిఫరెంట్ అనమాట. ఆ పాకం డిఫరెంటు. దీని నుంచయితే డిఫరెంట్ పాకమొచ్చింది. బట్ టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ ఈ పాకాన్ని ఏం చేద్దామా అనుకునే లోపే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. సో, పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టొచ్చని. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ ఇవి ఆరేదాకా కొంచెం టైం పడతది కాబట్టి ఇప్పుడు క్రిస్పీగా కొంచెం మెత్తగా ఉన్నాయి. కొంచెం గాలి కారితే గట్టి పడిపోతాయనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.